అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్. ఇవాల్టి మన సమ్మర్ స్పెషల్ ఆంధ్ర స్టైల్ కూల్గా చక్కెరకేళి బనానా మిల్క్ షేక్ చేస్తున్నాము. ఈ హాట్ సమ్మర్లో చిల్ అయ్యేలా క్విక్ అండ్ ఈజీ రిఫ్రెష్మెంట్ డ్రింక్ ఇది. కోస్టల్ ఆంధ్ర ఫేమస్ జ్యూస్ స్టాల్ రెసిపీ ఇది. ఆల్మోస్ట్ ఆల్ నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా సీజన్తో పని లేకుండా తరువుగా ఎంజాయ్ చేసే టేస్టీ అండ్ ఫేమస్ డ్రింక్ ఇది. చిక్కగా కాస్త ఎక్స్ట్రా స్వీట్నెస్తో అస్సలు ఎండాకాలంలో శీతాకాలం అంటే ఏంటో తెలియాలంటే ఈ మిల్క్ షేక్ తాగి తీరాల్సిందే. ఎంత బాగుంటుందో. ఈ సమ్మర్లో గ్లాస్ చాలు మండే ఎండల నుంచి చల్లగా ఉపశమనాన్ని ఇచ్చేటువంటి ద బెస్ట్ రెసిపీ ఇది. చాలా సింపుల్, కానీ కొన్ని టిప్స్ స్టెప్స్ ఫాలో అయితేనే ఎగ్జాక్ట్ టేస్ట్ వస్తుంది. పర్ఫెక్ట్ డ్రింక్ని మీరు ఎంజాయ్ చేస్తారు. మరి ఈ టేస్టీ అండ్ యమ్మీ సమ్మర్ రిఫ్రెష్మెంట్ డ్రింక్ని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ట్రై చేయండి. పర్ఫెక్ట్ టేస్ట్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మేము ముందుగా 1/2 లీటర్ చిక్కటి పాలని బాగా పొంగేంత వరకు బాయిల్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక 2 గంటల పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టి బయటకు తీస్తే ఇలా బాగా గడ్డ కట్టుకుపోయింది చూడండి. ఇప్పుడు ఇలా చూపించిన విధంగా దీన్ని పీసెస్ కింద కట్ చేసేసుకొని ఆ తర్వాత మిక్సీ జార్లో బాగా మాగిన ఒక చక్కెరకేళి అరటిపండును తీసుకొని పై తోలు మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇందులోనే స్వీట్నెస్కి తగినంత పంచదార, ముందుగా కట్ చేసుకున్న మిల్క్ పీసెస్ వేసి వీటన్నింటినీ కూడా మెత్తగా మిల్క్ షేక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మనకి టెక్స్చర్ అనేది ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది కదా. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్లో వేసి ఇంకా చివరిగా ఈ మిల్క్ షేక్ పైన మధ్యలో హార్లిక్స్ అలాగే నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసాం. అంతే, స్వీట్నెస్ని మీకు తగినట్టుగా యాడ్ చేసుకోండి. యూజువల్గా ఈ డ్రింక్ కాస్త స్వీట్నెస్ ఎక్కువగానే ఉంటుంది. ఇంకా ఏ బనానా అయినా యాడ్ చేసుకోవచ్చా అనే డౌట్ మీకు రావచ్చు. చేసుకోవచ్చు, బట్ చక్కెరకేళి రుచి చక్కెరకేళిదే. ఏంటండి, నచ్చిందా మీకు? అయితే ఇంకెందుకు ఆలస్యం, మన ఈ రెసిపీని ఫాలో అయిపోండి. టేస్టీ అండ్ యమ్మీ డ్రింక్ని ఈ సమ్మర్లో ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ చిల్ డ్రింక్ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి చెట్టుకు కాయని కాయ, కరకరలాడే కాయ. ఏమిటా కాయ చెప్పగలరా? కజ్జికాయ.